వెంకటేశం గారు మా మనసులో నిలిచిన మార్గదర్శి మీరు. ఉన్నతాధికారి నవ్వుతూ పలకరించే మంచి మనిషి మీరు. నవ్వుతూ పలకరించే మంచి మనిషి మీరు. కష్టాలన్నీ తీర్చిన గురువే మీరు. మా కష్టాలన్నీ తీర్చిన గురువే మీరు. పనిలో నిలిచారు, ఉన్నతాధికారి మా వెంకటేశం గారు మా మనసులో నిలిచిన మార్గదర్శి మీరు. ఉన్నతాధికారి మా వెంకటేశం గారు మా మనసులో నిలిచిన మార్గదర్శి. అధికారి గారు ఈఎంజిఓలతో పాటే ఈజీఓ అసోసియేషన్ ఉండకపోయినా కొంత ఆలస్యంగా పికప్ అయ్యి మళ్ళీ అందరితో పాటు చాలా వేగంగా అందరితో సభ్యత్వం చేసుకుంటూ చాలా హ్యాపీగా అంటే ఒక టీఎన్జిఓస్తో పాటు టీచర్స్ కూడా బలమైన జరుగుతున్న ఈ సందర్భంలో అందరు కూడా ఎంతో ఆసక్తిగా ఉద్యమాల్లో ఉన్న ఉద్యమం తర్వాత ఉద్యోగ సంబంధాల్లో కూడా అందరూ హ్యాపీగా పాల్గొనడం చూస్తుంటే ఇంకా కొంచెం కొంతకాలం సర్వీస్ ఉంటే బాగుండేది అన్న ఉత్సాహం వస్తుంది. కాకపోతే ఏది మన చేతిలో ఉండదు కాబట్టి మనం ఉన్నంతకాలం ఈ ఉద్యోగాన్ని జిల్లా అధికారులుగా కానీ డిస్ట్రిక్ట్ అధికారులుగా కానీ ఉద్యోగాన్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా మన వల్ల నలుగురు ఉపయోగం జరిగితే చాలు అని అనుకుంటూ ఈ సందర్భంగా ఎంతో సేవలు అందిస్తారు డిపిఆర్ఓలు. కాకపోతే అందరికన్నా కాస్త వెనక ఉంటారు. ఆ వెనక వాళ్ళ వెనుక పెద్ద బలగం ఉంటుంది. ఇప్పుడు ఈ పాటలు ఇవన్నీ మిగతా వాళ్ళకి రావు, వీళ్ళకి మాత్రం ఈ అదృష్టం వస్తుంది. చాలా హ్యాపీగా రిటైర్ అవుతున్న వెంకటేశ్వర గారికి భవిష్యత్తులో చాలా మంచి ఆరోగ్యము సుఖము సంపద ఉండాలని ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీరు లేని లోటు అనేది వ్యక్తపరిచారు. ఎప్పుడైనా వెంకటేశ్వర అంటే పలుకుతారు మీరు ఏ టైంలోనైనా ఏ విషయంలోనైనా. ఇప్పుడు జాయింట్ తరఫున కూడా అదే చెప్పారు. తదుపరి మా డిఓ మేడం శుభాకాంక్షలు తెలియజేస్తూ అది కార్యక్రమం చేసిన టీజీఓ స్టేట్ ప్రెసిడెంట్స్ అలాగే అందరు మెంబర్స్కి పేరు తెలియకపోయినా అలాగే ఇక్కడికి చేసిన అధికారులందరికీ కూడా నమస్కారం అండి. పొద్దున నాకు ఫోన్ వచ్చింది అనమాట. ఫోన్ వచ్చినప్పుడు తీయలేదు. తర్వాత మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఫోన్ చేశాను. ఫోన్ తీస్తే మేడం ఇవాళ బీపీఆర్ఓ గారు రిటైర్మెంట్ ఉందంటే నేను స్టన్ అయిపోయా. అసలు నాకు తెలియదు, నాదే ఇంకా ఉంది మేలో అని నేను అనుకుంటున్నా. అసలు బీపీఆర్ఓ రిటైర్మెంట్ అంటే అసలు నేను చాలా ఆశ్చర్యపోయా. ఎందుకంటే ఎప్పుడు మాట వరకు కూడా మీతో చాలాసార్లు మాట్లాడిన కూడా నాకు తెలియదు అనలేదు. అయితే ముఖ్యంగా ఏంటంటే నేను వచ్చి 4.5 months ఇక్కడికి. అయితే మేము కరెక్ట్ సీజన్లో రావడం జరిగింది. అప్పుడు యూరియా గొడవలు, ఇప్పుడు చూసే ప్రొక్యూర్మెంట్ గొడవలు. కానీ ఎప్పుడైనా కానీ ఏ విషయమైనా ఎంత రాత్రైనా కూడా ఇచ్చినా కూడా చాలా సాయం చేశారు. ఎందుకంటే అసలు వాళ్ళే మనకి ఏదైనా మంచి ప్రోగ్రామ్ చేసినా అది అందరిలోకి వెళ్ళాలన్నా మనకేదైనా కష్టం వచ్చినప్పుడు అది మనకి దాన్ని ఇచ్చి తీసేయాలన్నా కూడా వాళ్ళే మెయిన్ పాత్రదారులు. ముఖ్యంగా దీంట్లో మనకు నచ్చింది అంటే మీకు అలా వాళ్ళు చక్కటి పాటలు పాడారు. ఎక్కడ రిటైర్మెంట్లో ఇట్లాంటివి చూడము. చాలా బాగా అనిపించింది. ఒకటేంటంటే మీరు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కాబట్టి తర్వాత కూడా అందరికీ సాయంగా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే నిజంగానే చాలా త్వరగా మీరు మెంబర్షిప్ అందరితో మాతో కూడా చేయించుకున్నారు. మరి మీకు ఈ శేషజీవితం అనేది చక్కగా పీస్ఫుల్గా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు రిటైర్మెంట్ కాబోతున్న మన డిపిఆర్ఓ గారికి శుభాకాంక్షలు సార్. మొన్ననే మేము డిస్కస్ చేసాం సీట్లో ఉన్నప్పుడు. అదే 38కి రిటైర్మెంట్ ఉందని నా ఫంక్షన్ అంటే నేను ఊరుకోసారి గమ్మతున్నాను మాట్లాడుతున్నాను. ఎందుకు అంటే రిటైర్మెంట్ అయిపోతున్నాను. అరే రిటైర్మెంట్ నేను స్టన్ అయిపోయినా మేడం. స్టన్ అయిపోయినా ఏం రిటైర్మెంట్ అవుతున్నాను.
నాకు రోజు మార్నింగ్ పొద్దున 6:30కి ఫోన్ చేసి సారే చేస్తాను. ఫస్ట్ కలెక్టర్ గారి కంటే ఫస్ట్ సారే ఫోన్ చేస్తాను. చేసి ఇవాళ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి అన్ని డీటెయిల్స్ తీసుకుంటారు. నేను చాలా అది రోజు మార్నింగ్ కూడా 6:30కి ఫోన్ చేసి ఈరోజు ప్రోగ్రామ్స్ ఉన్నాయి అక్కడ ఏముందని అప్డేట్ చేసుకుంటాం. కాసేపు వచ్చి మంచి జోవిగా మంచి మాట్లాడుకుంటూ ఉంటాం. సార్ అడిగాను మొన్న రిటైర్మెంట్ అవుతున్నాను అంటే చాలా స్టాండ్ అయిపోయాను అనమాట. సో నెక్స్ట్ జీవితం కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ తెలుసు. ప్రసాద్ నుంచి కూడా శుభాకాంక్షలు సార్. రిటైర్మెంట్ ఫంక్షన్ సందర్భంగా ఇక్కడికి హాజరైనటువంటి వెనుకబడినటువంటి వివిధ జిల్లా శాఖ అధికారులు, అదేవిధంగా స్టేట్ టీజీఓ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, వారి బంధుమిత్రులు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. నా పేరు దీటి మల్లయ్య, తెలంగాణ గంధపుసం రాష్ట్ర అధ్యక్షులు, బీసీ జాయింట్ యాక్షన్ కౌన్సిల్ స్టేట్ కో చైర్మన్. నాకు చాలా ఆత్మీయుడే కాకుండా చాలా దగ్గర బంధువు, మా తమ్ముడు, మా మద్దరు. వారు ఈరోజు అతి తొందరలో ఎప్పుడు నాతో తిరుగుతూ ఎప్పుడు కలిసి ఉండేటువంటి వ్యక్తి సడన్గా నిన్నగాక మొన్న ఫోన్ చేసి నేను రిటైర్మెంట్ అవుతున్నట్టు నేను స్టార్ట్ అయిపోయాను. కానీ ఏది ఏమైనా మరి చక్కటి ఉద్యోగి, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లక్ష్మాపురం గ్రామంలో జన్మించి అంచెలంచెలుగా విద్యాభ్యాసం గ్రామీణ ప్రాంతంలో చదువుకొని సిటీకి వచ్చినాక డిగ్రీ పూర్తి చేసి మొట్టమొదటిసారి తొలి ఉద్యోగం భువనగిరిలో నిర్వహించి ఆ తర్వాత కామారెడ్డి, నిజామాబాద్ అనేకటువంటి ప్రాంతాల్లో పనిచేసి కొంతకాలం మంత్రి గారి దగ్గర పిఏగా కూడా పనిచేసి ప్రజా సంబంధాలకు ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల చాలా ఆనందదాయకం ఉంది. ఆయన పనిచేసిన తీరు పట్ల మీ అధికారులు ఆయన ప్రశంసిస్తుంటే, ఆయన పనితనం వల్ల పాటలు కూడా మంచి గేయాలు పాడుతుంటే ఆయన పనితీరులోనే తెలుస్తుంది మనకి ఎంత మంచి ఉన్నతమైన వ్యక్తి అని. కాబట్టి నీ జీవితంలో 37 సంవత్సరాలు పనిచేస్తుంటే చాలా గొప్ప విషయం. నేను కూడా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రిటైర్ అయినా, నాకు కూడా ఉద్యోగం గురించి బాగా తెలుసు. మేము 30 సంవత్సరాలు రిటైర్ అయినాం. అయినా 35 సంవత్సరాల నుంచి కూడా రిటైర్ అయ్యి ఒక నవయువకుడిలాగా కనిపిస్తున్నారు మా తమ్ముడు, మా మద్దతు ఇద్దరు. అయితే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మీ శేష జీవితం రాబోయే రోజుల్లో సమాజ సేవ, సంఘ సేవ చేస్తూ ఎప్పుడూ ప్రతినిత్యం అల్లారమూర్తిగా మీ దంపతులు ఉండాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తున్నాను. 80sలో ఇంటర్మీడియట్ ఎస్ఐ ఉన్నప్పుడు ఈ ఏరియా అంతా నాకు కంట్రోల్లో ఉండేది. అప్పుడు ఈ కోలఫారము, దొంగతనాలు అవి జరుగుతూ ఉంటే బుల్లెట్ వేసుకొని ఇవన్నీ తిరిగిన సందర్భం అంతా గుర్తొచ్చింది. అలాగే ఇద్దరు ఆఫీసులు కూడా ఇక్కడ కలిశాను. మా ఇద్దరు స్నేహం మొదటికెళ్ళి కూడా చాలా ఇప్పటి వరకు కూడా చాలా అనుభవం వచ్చేసి నేను గవర్నమెంట్ జాబ్ వచ్చినాము. మనకి ఇంతవరకు పైసా లేదు, ఇప్పటి వరకు మనకి ఏం తెలియదు. ఓకే, ఎక్కువ రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంట్లో ఆడవాళ్ళు దయచేసి మగవాళ్ళని ప్రెజర్ చేయొద్దు చెప్తున్నా. స్పెసిఫిక్గా అనుభవంతో చెప్తున్నా. రిటైర్మెంట్ అయినావు కదా, ఏడువద్దు, ఇప్పుడేం పని ఉంది నీకు, ఆ పని చేయి, ఈ పని చేయని చెప్పి ఇంట్లో పని చెప్పడం ఒకటి, బయటికి వెళ్ళకుండా రిస్ట్రిక్షన్ చేయడం ఎక్కువ. బయటకు వెళ్ళలేదు, చెప్పులు వేసి ఏడిపోతున్నామంటారు, మైండ్ వేసి ఏడిపోతున్నామంటారు. పర్మిషన్ వస్తుందని చెప్పడానికి అర్ధగంట పెట్టుకున్నాడు తప్ప వాళ్ళకి ఇంట్లో పర్మిషన్ ఇవ్వరు. మనం కాదు కాస్తామని అంటే మనకు తెలుసు ఆడవాళ్ళ పరిస్థితి, మన పరిస్థితి ఆడవాళ్ళ పరిస్థితి కాదు, మన పరిస్థితి. కాబట్టి ఇంటర్మీడియట్ ఆఫీసర్లకు కొన్ని సపోర్ట్ చేయండి. అలవాటు ప్రకారంగా మేము అటు పోయే ఆస్కారం ఉంటుంది. మాకు ఫీడెస్ ఇవ్వండి. ఒక 3-4 ఏళ్ళు ఎట్లా తిరగలుగుతాము. నన్ను అయితే అప్పుడే అయినా సార్ నువ్వు రిటైర్మెంట్ అయినా అడుగుతారు. కానీ నాకు ఇట్లా పరిస్థితి వస్తుందంటే ఇప్పుడే పోతున్నాడు, వెళ్ళిపోతావు. ఇప్పుడు యాక్చువల్లీ ఈ సొసైటీలో అన్నదమ్ములు మొత్తం మర్చిపోయినాం. దాని రీజన్స్ మీరు కావచ్చు, మేము కావచ్చు. అక్క జిల్లాలు మొత్తం రాణిస్తలేము, ఫోన్లు మొత్తం బంద్. సారీ మామ, సారీ మామ. ఎందుకంటే ఇప్పుడు మా ప్రెషర్స్ ఉంటాయి, మాకుండే ప్రెషర్స్ మాకు ఉంటాయి. వృత్తిపరంగా మేమేమన్నా అనకూడని మాటలైతే మేము అనలేము, అన్నా కూడా సారీ. కాబట్టి ఇప్పుడు మామగారు, మీరు రిటైర్మెంట్ అనేది పబ్లిక్ రిలేషన్లో ఉన్న వాళ్ళకి ఎవరికి రిటైర్మెంట్ అనేది వర్తించదు. ఎందుకంటే వాళ్ళు ఒక దగ్గర ఉండరు, ఒక దగ్గర ఉండలేరు. ఓకే, ఆయనకి ఇంకొక ఇది కూడా ఉంది. ఆయనకి ఇంటి నిండా, మనకేమో ఇంటికి పోతే 4 పిల్లలు, ఆయన ఇంటికి పోతే 400 మంది పిల్లలు. ఆయన 550 మంది పిల్లలు. ఏ పిల్లలతో ఎన్ని రోజులు గడిపినా కూడా ఆయనకు టైంపాస్ అవుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. కోసం మేము అందరం వచ్చినాము.
మీ అందరికీ లైక్ ఆఫీస్లో డిసిప్లైన్ ఎంప్లాయీ, డిసిప్లైన్ ఆఫీసర్ ఇట్లనే తెలుస్తారు మా డాడీ. మేము వీ హ్యావ్ లిటరల్లీ సీన్ లైక్ ఒక డే మేము అందరం ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్లో ఉండే లైక్ అరౌండ్ 10 o'clock 11 o'clock he need to start again from here. We stay in Uppal, చాలా away from this place. 10 o'clock 9 o'clock ఎందుకు డాడీ ఇప్పుడు ఇంత లేట్ ఫంక్షన్ ఉన్నాం కదా అంటే నేను చేద్దామా నేను వెళ్ళాలి అని చెప్పి దెన్ అండ్ దెర్ ఇట్ సెల్ఫ్ స్టార్టెడ్. అక్కడ వీ గెట్ సో మచ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిమ్. అంత ఇన్స్పిరేషన్ మాకు మా డాడీ నుంచే వచ్చింది అండ్ ఆ లెగసీ కంటిన్యూ చేయడానికి అగైన్ ఐఎమ్ ఇన్ టు దిస్ సర్వీస్. మా ఇంట్లో లైక్ ఎవ్రీవన్ ఈస్ ఇన్ అబ్రాడ్, దేర్ సెటిల్డ్ దేర్ అండ్ ఆల్. Like to continue this legacy, I am here again. And currently I am working as junior assistant in the provision and excise department, and I am also preparing for the civil services examinations. And yeah, that's it. Like he has inspired not only just us. I know listening to all these people now I am understanding like how many people he has inspired in us. Thank you. Wishing you a very, very happy retirement life. నా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. సార్ పేరు అక్కడ ఉంది, జిల్లా పౌర సంబంధాల అధికారి అని, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అని చెప్పినట్లుగానే పేరుకు సార్ సార్థకత తెచ్చుకున్నారని అనిపిస్తుంది. నిజంగా సార్ పర్సనల్ లైఫ్లో చూస్తే కూడా అందరితో కూడా మంచి రిలేషన్ కలిగి ఉంటారు. అది నేను ఎలా చెప్పగలనంటే లాస్ట్ టైం డిసెంబర్లో మా ఇంటి దగ్గర ఒక చిన్న గెట్ టుగెదర్ పెట్టినప్పుడు సార్ వాళ్ళతో పాటు మా అసోసియేషన్ వాళ్ళకి అందరికీ కూడా 20 మెంబర్స్కు నేను గెస్ట్ చేశాను. అప్పుడు ఆ పిలిచిన సందర్భంగా అప్పుడు అందరికీ కూడా చాలా బిజీ షెడ్యూల్ ఉండే. సీఎం ప్రోగ్రాంలో సార్ ఉన్నారు. సార్ పాత్ర అక్కడ చాలా కీలకమైనది. అయినా కూడా పిలిచిన మరి ఆ పిలుపును సార్ ఆహ్వానాన్ని మన్నించి సెక్రటరియట్ నుంచి ఇంటికి వెళ్ళి మేడంను తీసుకొని సార్ వచ్చారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. కానీ ఈ రోజుల్లో మరి ఆ మేడం కూడా చాలా సహకరించడం వల్లే రాగలిగారు. వేరే వాళ్ళైతే ఎవరు వాళ్ళు నాకు తెలియదు, నువ్వు వెళ్ళు అని అనే పరిస్థితి ఉంది. కానీ నేను మేడం గురించి ఆ రోజే అనుకున్నాను, చాలా కోఆపరేషన్ చేస్తుంది సార్. కానీ మరి ఇంకో టైం మా పాప మ్యారేజ్కి అప్పుడు కూడా పిలిచినప్పుడు సార్ అప్పుడు కూడా మరి మేడంతో కలిసి వచ్చారు. మరి మేడం అయితే అప్పుడు మా మ్యారేజ్లో నన్ను హగ్ చేసుకున్నారు. అన్న చాలా హ్యాపీ అనిపించింది. అది నేను మర్చిపోలేని అనుభూతి. అంటే అంతకుముందు నేను మేడం ఎప్పుడు చూడలేదు, కానీ అంత ఫ్రెండ్లీగా అంత కలిసిపోయే తత్వం మేడంకి ఉందని నేను అనుకున్నాను. మేడం ఒక మాట అన్నారు ఇంతకుముందు, ఈ ప్రోగ్రాము మా పిల్లలు మిస్ అవుతున్నారు, ట్రంప్ వల్ల రాలేకపోయారని చెప్పారు. నిజమే. అయితే నేను ఇంకా మాట్లాడాలంటే సార్ని చాలా మేము మిస్ అవుతున్నాము. మేము తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా సార్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది అందరికీ చేరవేయడంలో. మరి దాన్ని మేము మిస్ అవుతున్నాం సార్. మిస్ యూ. మరి మీ ఈ పదవి విరమణ తర్వాత జీవితం ఆయుర ఆరోగ్యాలతో, పిల్ల పాపలతో, అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బీసీ వెంకటేశం డిపిఆర్ఓ గారి పదవి విరమణ కార్యక్రమానికి చేసినటువంటి డైనమిక్ లీడర్ మా పీజీఓస్ ప్రెసిడెంట్ ఏలూరు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఈరోజు సన్మానం పొందుతున్నటువంటి వెంకటేశం సార్ డిపిఆర్ఓ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసి వెళ్ళినటువంటి జేసీ గారు సి చంద్రారెడ్డి గారు జాయింట్ కలెక్టర్ రెవెన్యూ గారికి, అదేవిధంగా ఇక్కడికి ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు కూర్చున్న డిఆర్ఓ మేడం సంగీత మేడం గారికి, అదేవిధంగా సెంట్రల్ అసోసియేషన్ నుంచి వచ్చినటువంటి యాదగిరి గౌడ్ గారికి, అదేవిధంగా లక్ష్మణ్ గౌడ్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం అనేది మన తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దీనికి మీ అందరికీ కూడా తెలుసు, ఇక్కడ చాలామంది గెస్టెడ్ ఆఫీసర్స్ కూర్చున్నారు. దీనికి ఏలూరు శ్రీనివాసరావు గారు మన ప్రెసిడెంట్ గారు సారథ్యం వహిస్తూ ఉన్నారు. ముందు నేను పీసీ వెంకటేశం గారి గురించి మాట్లాడాలంటే నేను మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే సార్ ఎంత మన గెస్టెడ్ ఆఫీసర్స్ కొరకు ఎంతగా పనిచేస్తారో మేమందరం కూడా చూస్తూ ఉంటాం ఎప్పుడు కూడా.
ఉదయం మార్నింగ్ 9 o'clock గెస్టెడ్ ఆఫీసర్ భవన్లో సార్ ఉంటే ఈవినింగ్ 8 o'clock 9 o'clock వరకు అంటే 12 hours పైనే సార్ గెస్టెడ్ ఆఫీసర్స్ ఇష్యూస్ అన్నీ కూడా సెక్రటరీకి తీసుకెళ్దాం, ఏ వర్క్ ఉన్నా కూడా దాన్ని సాల్వ్ చేయడం, ఈ విధంగా పనిచేసినటువంటి నాయకులు ఇప్పటి వరకు అసలు మనం చూసిందే లేదు. అయితే ఏంటంటే దురదృష్టమైన విధంగా మన గవర్నమెంట్లో డబ్బులు లేకపోవడం, మన డిఎల్ సరిగ్గా రాకపోవడం, మనం మన నాయకుల్ని మనం ఎక్కువగా తిడతా ఉన్నాం. అయినప్పటికీ కూడా సార్ మనకి సారథ్య వహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు సార్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా ఇక్కడ డిఆర్ఓ మేడం, సంగీత మేడం ఎప్పుడు స్మైల్ ఫేస్తోనే అంతా కూడా నడిపిస్తూ ఉంటారు. ద సీనియర్ మోస్ట్ రెవెన్యూ ఆఫీసర్. నేను హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో వర్క్ ఇక్కడ చేశా. చాలా సంవత్సరాల నుంచి మేడం నాకు తెలుసు. మేడం చాలా చక్కగా కూడా పాటలు పాడతారు. అంటే అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఈ డిస్ట్రిక్ట్ అంతా కూడా ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానీ జాయింట్ కలెక్టర్స్ కానీ వేరే పనుల మీద తిరుగుతున్నప్పటికీ కూడా మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా నడిపే కూడా మొత్తం డిఆర్ఓ మేడం. అదేవిధంగా ఎంప్లాయీస్కి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ముందుండి అవన్నీ కూడా స్క్రీనింగ్ చేయించడం, అదంతా కూడా ముందుకు తీసుకెళ్ళి వ్యక్తి సంగీత మేడం. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, ఇంత టైం ఇక్కడ స్పెండ్ చేసినందుకు. అదేవిధంగా రామారావు సార్, ప్రెసిడెంట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కానివ్వండి, సెక్రటరీ సార్ గారు, శ్రీనివాస్ సార్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఒకటే ఒక మాట నేను అందరి గురించి చెప్పగలుగుతాను, అందరితో నాకు చాలా అనుబంధం ఉంది. అయితే ఏంటంటే వెంకటేశ్వర సార్ రూమ్ నెంబర్ 15, నాకు రూమ్ నెంబర్ 6 ఉంటుంది కింద, కానీ నేను ఎప్పుడు వచ్చినా సరే ఫస్ట్ లిఫ్ట్ ఎక్కి రూమ్ నెంబర్ 15లోనే కూర్చుంటాం. ఎందుకంటే అది బీపీఆర్ఓ సార్ వెంకటేశ్వర సార్ నెంబరు, అంటే మా టీజీఓ అసోసియేషన్ అసోసియేట్ ప్రెసిడెంట్ గారు రూమ్ నెంబర్. అక్కడికి వెళ్తాం. ఎందుకు వెళ్తాం? నా ఇల్లు కూడా కింద వదిలేసి నేను ఫస్ట్ ఫ్లోర్కి ఎందుకు వెళ్తాము? ఎందుకంటే అక్కడ ఆతిథ్యం బాగుంటుంది. ఆయన మంచి మనసుతో నవ్వుతూ ఉంటారు ఎప్పుడు కూడా. అంటే అంత డిస్ట్రిక్ట్ ఆఫీసర్ క్యాడర్లో ఉండి కూడా అంటే చాలా ఆ కేటర్లో ఉండేవాళ్ళు ఏంటంటే చాలా సీరియస్గా ఉండడము, వర్క్ బిజీగా ఉన్నాను అనడం, అట్లాంటివి ఏమి ఉండవు. మేము ఎప్పుడు ఏ టైంకి వెళ్ళినా మంచి స్మైలింగ్ ఫేస్తో మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, మేమందరం కూడా ఒక ఫ్యామిలీలాగా అక్కడే కూర్చొని తింటాం. నేను అసలు మా కింద కూడా తినను. ఇక్కడికి వచ్చామంటే కలెక్టరేట్లో సార్ రూమ్లోనే అందరం చక్కగా షేర్ చేసుకొని తినడం, అంటే అట్లాంటి మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు మేము నెక్స్ట్ వెతుక్కోవాలి. ఇప్పటి వరకు మాకు అదే అడ్డాగా ఉంది టీచర్స్ గారికి. ఇప్పుడు మేము ఇంకొక ప్లాట్ఫామ్ అంటే ఇంకొక రూమ్ అనేది వెతుక్కోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు చాలా డౌన్ టు వర్క్ చేశారు. అదేవిధంగా ఇక్కడ డిపిఓ సార్ కూడా ఉన్నారు, పంచాయతీ ఆఫీసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా రెవెన్యూ అసోసియేషన్ వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా కాలాతీతం అవుతుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు అవకాశం వచ్చింది. గౌరవ రాష్ట్ర టీజీఓ సంఘం నాయకులు గారికి, అలాగే మన ప్రియతమ డిపిఆర్ఓ గారికి, అలాగే డిఆర్ఓ గారికి, టీజీఓ ప్రెసిడెంట్ గారికి, జనరల్ సెక్రటరీ అందరికీ కూడా నమస్కారాలు. డిపిఆర్ఓ గారు అంటే ఆయన జిల్లాలో ప్రశాంతంగా ఉంటే ఆఫీసర్ ఎప్పుడు కూడా కూల్గా ఉంటాడు. అంత కూల్నెస్ నాకు రాదు, కానీ ఆయనకి చాలా కూల్నెస్ ఉంటుంది. చూస్తే నాకు కూడా కూల్ వస్తుంది. రాదు అని అప్పుడప్పుడు చూస్తుంటాను. సరే ఎప్పుడు కూడా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు, మంచి రిలేషన్ పెట్టి అందరు ఆఫీసర్ పెట్టి. టీజీ ఆఫీస్ అంటే డిపిఆర్ ఆఫీస్ అవుతుంది, నెక్స్ట్ డిపి ఆఫీస్. డిపిఆర్ఓ ఆర్డర్ చేస్తే డిపిఓ. అందుకనే డిఆర్ఓ గారు కలెక్టర్ గారు సౌజన్యంతో లోపల మీటింగ్ గారు కూడా సపరేట్ తయారు చేయించాం. ఎందుకంటే మన ఎవరైనా సరే ఏ ఆఫీసర్ అయినా సరే మీరు లోపల వాడుకోవచ్చు. మన టీజీఓ సంఘం కానీ టీఎన్జిఓ సంఘం కానీ అది అందరు ఆఫీసులు అంటే మన ఆఫీసులు కాబట్టి అందరూ చేసుకోండి. అలాగే మన వెంకటేశ్వర సార్తో మనం చేసేది వచ్చి 1.5 years దాదాపు 1.5 year అయింది. 1.5 yearలో ఎప్పుడు కూడా ఆయన